తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిచిన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ 9 నెలల కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందు వరుసలో నిలబడే మొట్టమొదటి వ్యక్తి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అడిగితేనే సహాయం చేయలేని ఈ రోజుల్లో అడగకుండానే నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే వ్యక్తి. అలాగే 2024 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 175కు 175 స్థానాలు గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. రాష్ట్రంలో మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఇది రాసి పెట్టుకోండి అని అంటున్న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ప్రత్యేక ఇంటర్వ్యూ. నా పేరు శ్రీనివాసులు రెడ్డి. మనం గత సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి రోజు ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ చేసాము ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని. అప్పట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా చేసాము. ఆ రోజే చెప్పాము మనము, సార్ మీరు ఖచ్చితంగా 100% గెలుస్తారు, మా సర్వేలో అదే వచ్చింది, ప్లస్ మీ మంచితనమే మీకు ప్లస్ అవుతుంది, మీ పట్ల ఉపాధ్యాయులు అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ కానీ సానుకూలంగా ఉన్నారని, మీరంటే ఇష్టపడుతున్నారని, మీలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారని, మీరు గెలుస్తారని చెప్పి మనం ఆ రోజు కుండ బద్దలు పుట్టినట్టు చెప్పాము. అదే జరిగింది. అద్భుతమైన మెజారిటీతో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఆ తర్వాత మనం ఆయనతో 1-2 సార్లు మాట్లాడాము. తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ చేయలేనటువంటి బృహత్తర కార్యక్రమాలు అటు రాష్ట్ర ముఖ్యమంత్రిని మెప్పించి ఒప్పించి జీవోలు తీసుకురావటము, ఉపాధ్యాయులు క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి నిత్యం ప్రతి క్షణం తపనతో పనిచేస్తున్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన కృషి వల్లే ఇప్పటికి ఎన్నెన్నో విజయాలు సాధించారు. వాటి గురించి పూర్తి స్థాయిలో పర్వతిరెడ్డి చంద్రశేఖర్తో మాట్లాడి ఆయన మాట్లాడిన తీసుకోవడానికి ఈ రోజు మనం మరొక ఇంటర్వ్యూ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా సేవకు ప్రతిరూపం ఎవరంటే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనం చెప్పుకోవచ్చు. అటు రెడ్ క్రాస్ చైర్మన్ గా ఆయన చేసిన సేవలు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. అదేవిధంగా ఇటీవల జిల్లాను అతలాకుతలం చేసిన మిచాంగ్ తుఫాన్ సమయంలో కూడా ఒక సమయం అనేది లేకుండా అటు పగలు కానీ రాత్రి కానీ తానున్నానంటూ బాధ్యతలకు అటు అన్నము అటు ఆహార పొట్టాలు అందించడం, నీళ్లు అందించడం, తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఇక రెడ్ క్రాస్ చైర్మన్ గా ఆయన చేసిన సేవల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నెన్నో పురస్కారాలు ఇచ్చింది. గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన రాష్ట్రానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేయటం మన అదృష్టంగా మనం భావించవచ్చు. ఆయన ఈ యొక్క 9 నెలల్లో ఆయన సాధించిన విజయాల పట్ల మనం ఈ రోజు ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? మేము ఆ రోజే చెప్పాం కదా సార్, మీరు అద్భుతమైన మెజారిటీతో గెలుస్తారు, మీరు గెలుస్తారు కాదు గెలిపించుకుంటారు. అటు ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ ఇటు గవర్నమెంట్ ఉపాధ్యాయులు కానీ మీ పట్ల చాలా అనుకూలంగా చెప్పాము. అనుకునేదే జరిగింది, మీరు గెలిచారు. సార్ ఈ 9 నెలల్లో మీరు చేసిన విజయాల గురించి చెప్పండి సార్. అంటే మీరు ముఖ్యమంత్రి దగ్గర ఇంతవరకు పరిష్కారం కానీ చాలా సమస్యల్ని పరిష్కరించారు, వాటిపైన చెప్పండి సార్. ఏదైతే ఫస్ట్ మేనిఫెస్టోలో మొదటగా ఈ టీచర్ల ప్రాబ్లమ్స్ గురించి, అంటే అటు ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రైవేట్ కావచ్చు, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో ఆ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి టీచర్స్కి కూడా ఇవ్వడం జరిగింది. నేను ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం దగ్గరికి మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ప్రతి పాయింట్ని కూడా నా దగ్గరికి టీచర్స్ వచ్చినా రాకున్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ తీసుకెళ్ళినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మ్యాక్సిమం వాటన్నిటిని కూడా సాల్వ్ చేయించుకోవడం కూడా జరిగింది. మొట్టమొదటిగా గెలిచిన ప్రమాణ స్వీకారం చేయకముందు గెలిచిన తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ పరంగా చైల్డ్ కేర్ లీవ్స్ గురించి, అలానే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి 3 to 8 years గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అడిగిన వెంటనే ఆయన వాటిల్ని సాల్వ్ చేయడం కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి ఇష్యూని ఇవి కాదు అనుకున్నటువంటి ఇష్యూస్ని కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి కానీ సీఎం గారి దృష్టికి కానీ తీసుకెళ్ళినప్పుడు వాటన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవడం, 9 నెలల కాలంలోనే ఇన్ని పాజిటివ్గా నిర్ణయాలు తీసుకురాగలగడం అయితే చాలా సంతోషంగానే ఉంటుంది. సార్ ఈ చైల్డ్ కేర్ విషయంలో గతంలో 2 months లీవ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు మీరు దాన్ని 6 monthsకి పెంచారు. దీని పట్ల అయితే రాష్ట్రంలో ఉండే ఈ మహిళా ఉద్యోగస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? యాక్చువల్గా మన ప్రభుత్వం రాకముందు అయితే అవి చైల్డ్ కేర్ లీవ్స్ని 60 రోజులే ఉండేవి. ప్రతి మహిళా టీచర్ కూడా 60 రోజుల వరకు వాడుకునే అవకాశం ఉండేది, ప్రతి మహిళా ఉద్యోగిని. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని 180 daysకి పెంచడం జరిగింది. అయితే మేము సీఎం గారిని అప్పీల్ చేసింది ఏంటంటే, ఈ 180 daysని వాళ్ళ పిల్లలు 18 years వచ్చే లోపలనే ఈ 180 రోజులు వాడుకోవాలి అన్నది నిబంధన ఉండింది.
దాన్ని సడలించి ఈ 180 రోజుల్ని వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా కూడా వాడుకునే విధంగా మనము జీవోని సడలిస్తాము అని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు వెంటనే మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా స్పందిస్తారు, పాజిటివ్గా చేయమంటారు. అలానే ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఫైల్ రిజెక్ట్ అయింది. అయితే మరలా ఇటీవల సీఎం గారి దృష్టికి ఆ ఇష్యూ తీసుకెళ్ళినప్పుడు అందరినీ పిలిచి కూడా చెప్పారు, తప్పకుండా అది మహిళలకు ఉపయోగపడే అంశం, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం, దానికి సంబంధించినటువంటి జీవోలను కూడా వీలైనంత త్వరగా ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. నాకు తెలిసి అది ఈ మంత్ ఎండ్ లోపల ఆ 180 డేస్ని వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా వాడుకునే విధంగా మనకి జీవో రాబోతుంది. ఇది మహిళా ఉపాధ్యాయులకు కానీ మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి వార్తగా వారందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి అంశం. అది ఈ మంత్లో అయిపోతుందని నమ్మకం ఉంది. సార్, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ గతంలో రికగ్నేషన్ కేవలం 3 ఏళ్ళే ఉండేది పర్మిషన్ తీసుకున్నప్పుడు. దాన్ని మీరు బాగా తీవ్రంగా కృషి చేయడం వల్ల 3 నుంచి 8 పెంచారు. అట్ ది సేమ్ టైం పాతగా ఇంతకుముందు 3 ఏళ్ళు గుర్తింపు పొందినట్టు కూడా 8 సంవత్సరాలు వర్తించే విధంగా చేశారు. దీనిపైన అయితే ఇటు రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. దీనిపైన ఏమంటారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు 3 ఇయర్స్ను ఫస్ట్ 3 ఇయర్స్కి మార్చినారు, ఆయనే మార్చినారు. ఆయన మార్చడంలో ఆయనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్స్ జరిగే సమయంలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా చక్కగా పెట్టుకుంటారు అని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 ఇయర్స్ చేశారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఈ ఇన్స్పెక్షన్స్కి సుమారుగా 1 సంవత్సరం రోజులు వీళ్ళు కరెస్పాండెంట్స్ కష్టపడాల్సి వస్తుంటుంది. ఈ అధికారులు అందరితో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో కాబట్టి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఇన్స్పెక్షన్స్ అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఎంఈఓలకి డిఈఓలకి వాళ్ళకి ఒక ఛాయిస్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ని ఏ సమయంలోనైనా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాని రెన్యువల్ కోసమే ప్రతిసారి 3 ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలంటే అది చాలా బర్డన్. అది కింద నుంచి పై దాకా ఆర్జేడీ దాకా చేయించుకోవాలంటే. సో ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే మేము 10 ఇయర్స్కి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాము. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇయర్స్ చేస్తామని అన్నారు. తర్వాత ఆయనే అడిగారు ఏం చేయమంటారు అని సీఎం గారు అడిగినప్పుడు వయోమీడియా గారు చేయండి సార్ అంటే పెద్ద మనసు చేసుకొని ఆయన 8 ఇయర్స్కి చేయమని చెప్పడం జరిగింది. సో 8 ఇయర్స్కి చేయడం ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అయితే గతంలో 3 ఇయర్స్ అంటే ఎప్పుడైనా కూడా ఒక జియో రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు తర్వాత నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఆ రోజు తర్వాత నుంచి అప్లై చేస్తే మనకి 8 ఇయర్స్ వస్తుంది. అయితే ఆల్రెడీ ఇంతకుముందే గత 3 సంవత్సరాల్లో ఎవరెవరైతే 3 సంవత్సరాలకు తెచ్చుకొని ఉంటారో ఆటోమేటిక్గా అవన్నీ కూడా 8 ఇయర్స్కి కావాలి అని చెప్పి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అడిగినప్పుడు జనరల్గా అట్లాంటిది సాధ్యం కాదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఇష్యూని తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సఫర్ అవుతా ఉన్న ఈ కోవిడ్లో కూడా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా జరగనటువంటి నిర్ణయం గతంలో 3 సంవత్సరాలకు ఎవరెవరైతే తీసుకొని ఉన్నారో వారందరికీ కూడా ఆటోమేటిక్గా 8 ఇయర్స్ చేయమని ఆయన చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా రావడం, ఈరోజు అందరూ కూడా గతంలో 3 ఇయర్స్ తీసుకున్న వాళ్ళకు కూడా 8 ఇయర్స్కి ఇప్పుడు రెన్యువల్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది ప్రైవేట్ టీచర్స్ ఒక పెద్ద విజయంగానే ఫీల్ అవుతున్నారు, చాలా సంతోషపడుతూ ఉన్నారు ఈ ఇష్యూ గురించి. సార్, ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆనందపడే విషయం, అది మీ కృషే, మీ వల్ల జరిగింది. కాంట్రాక్ట్ లెక్చర్స్ 2014 జూన్ 2 నాటికి ఉన్న వాళ్ళకి నిబంధన లేకుండా 2014 వరకు జూన్ 2 వరకు ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని చెప్పే విషయంలో మీరు 1కి 10 సార్లు అటు ప్రభుత్వ సలహాదారులను కానీ ఇటు ముఖ్యమంత్రి గారిని కానీ ఇంకా పెద్దవాళ్ళని కలిసి మొత్తానికి విజయం సాధించారు. ఇది మీ యొక్క అంటే ఈ 9 నెలల సర్వీస్లో పెద్ద హైలైట్గా చెప్పుకోవచ్చు. దీనిపైన ఏమంటారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తామని ఆయన ఒక మాట చెప్పారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన పాదయాత్ర కూడా చేశారు సీఎం కాకముందు. ఆయన అయితే కాంట్రాక్ట్ వాళ్ళని, అవుట్సోర్సింగ్ వాళ్ళని అందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పినారు. కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ వాళ్ళని, అర్హత కలిగినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తానని ఆయన చెప్పినారు. సో దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ని మేము ఫాలో అప్ చేయడం కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కానీ జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఈ కోర్టు ఇష్యూస్ అవి ఇవి వస్తాయన్న ఆలోచనతో 2014కి ముందు 5 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలన్న ఆలోచనతో ఆయన
క్యాబినెట్ అప్రూవల్ కూడా అయింది. అయితే దానివల్ల మొత్తం మా కాంట్రాక్ట్ టీచర్స్లో 50% వరకు రెగ్యులర్ కాకుండా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇష్యూ కాంట్రాక్ట్ టీచర్స్ అందరూ కూడా వచ్చి బాధపడ్డారు. అంటే మేము 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము, లేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మేము సగం మంది ఆగిపోయాము, ఇంకొక 20 సంవత్సరాలు మేము ఎదురు చూడాల్సి వస్తుందేమో, అప్పటికి మాకు సర్వీస్ కూడా ఉండదని చాలామంది ఎంప్లాయీస్ బాధపడుతున్నప్పుడు తప్పకుండా మీ బాధని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కన్సిడర్ చేస్తారు అని చెప్పి వారికి మాట ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఇష్యూని తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే దాని గురించి పాజిటివ్గా డెసిషన్ తీసుకొని 2014 దాకా ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా రెగ్యులర్ చేసేస్తామని మళ్ళా ఆయన డెసిషన్ తీసుకొని చెప్పడం. ఇందులో మా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే ఆల్మోస్ట్ 100% ఉండే వాళ్ళందరూ కూడా 2014కి ముందున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే రెగ్యులర్ అయినారు. ఇది చాలా ఒక మంచి విజయం అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని సుమారుగా ఈరోజు 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అందులో సుమారుగా మా వాళ్ళు అయితే 4,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా గత ప్రభుత్వంలో 30,000 చిల్లర జీతాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 57,000 పెంచారు. అంతకుముందు 10 నెలలు ఇచ్చేవాళ్ళు, దాన్ని 12 నెలలకు పెంచారు. ఏకంగా ఈరోజు అయితే వాళ్ళని రెగ్యులర్ చేశారు. అంటే ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వారి జీవితంలో మరచిపోలేనటువంటి అనుభూతి ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా. కాబట్టి ఇందులో పాలు పంచుకోవడం, ఇందులో మా పాత్ర కూడా ఉండడం కానీ వీరి యొక్క ప్రాబ్లమ్స్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేయించడంలో చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వారి యొక్క బాధ్యతల్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితిలో నెరవేర్చడానికి వారు తప్పకుండా ప్రయత్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని జీవితాంతం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సార్, అదేవిధంగా ఈ కేజీబీ ఉపాధ్యాయులకు కానీ ఇటు సమగ్ర శిక్షలో నాన్ స్టాప్గా పనిచేసే వాళ్ళకి కానీ 23% జీతాలు పెంచినట్టు తెలిసింది. ఏంటి సార్ అది? ఈ సమగ్ర శిక్షలో కేజీబీవి అన్నది ఒక పార్ట్. వీరితో పాటు సిఆర్పీలు కానీ ఐఈఆర్టీలు కానీ ఇలా అనేక రకాలైనటువంటి విభాగాలు, సుమారుగా 13 విభాగాలు సమగ్ర శిక్షలో ఉన్నాయి. అయితే యాక్చువల్గా కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలకి మినిమం టైం స్కేలు ఇవ్వాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. మేము కూడా వారు చేస్తున్నటువంటి వర్క్కి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అన్నది మా నుంచి వచ్చినటువంటి అప్పీల్ కూడా. అయితే ఆ ఫైల్ మూవ్ కావడంలో కొంత ప్రాబ్లం అయ్యి 23% పెరగడం, అలానే ప్యారలల్గా పార్ట్ టైం పీజీటీలకి వాళ్ళకి అనుకోని విధంగా వారికి కాస్త ఎక్కువగా పెరగడం, ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత మిగతా ఈ సిఆర్పీలు కానీ ఐఈఆర్టీలు కానీ వీరందరికీ కూడా ఈ 23%ని ఇంప్లిమెంట్ చేయించడంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలానే ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్స్ట్రక్టర్స్ అంటారు, వారికి కూడా మేము మినిమం టైం స్కేల్ కావాలని ప్రపోజల్ అడిగాము. అయితే ఈసారికి 23%ని పెంచుతామని చెప్పి వాళ్ళు మాట్లాడడం. అయితే ఆ 23%ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ముడిపెట్టకుండా ఇమీడియట్గా మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు రేపు జనవరి 1వ తేదీ నుంచి అందరికీ కూడా 23% ఇంప్లిమెంట్ చేయడానికి మన గవర్నమెంట్ సిద్ధపడింది. వాళ్ళకి రేపు జనవరి 1 నుంచి 23% శాలరీస్ పెరిగి వారందరికీ కూడా కొత్త జీతాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేజీబీవీలో ఉన్నటువంటి సిఆర్టీలు కానీ సిఆర్పీలు ఐఈఆర్టీలు ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళకి మినిమం టైం స్కేల్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ ఇష్యూని కూడా తీసుకెళ్ళి తప్పకుండా దాన్ని కూడా నెరవేర్చుకునే దానికి ప్రయత్నిస్తాం. సార్, ఇటు ముఖ్యమంత్రి జగన్ గారు కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మీరు కానీ ఉపాధ్యాయుల పట్ల ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలని చెప్పి తపంతో పనిచేస్తున్నారు. అయితే ఇటు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ చాలా బహిరంగ సభలో చాలా చోట్ల విమర్శించారు. సిపిఎస్ గురించి కానీ ఓబీసీ చాలా వాటి మీద విమర్శిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి మనస్సాక్షి అన్నది ఉండదు. ఇంక ఎవరినైనా వాళ్ళ అంతరాత్మకి వాళ్ళని కనుక ప్రశ్నిస్తే విద్యా వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ చంద్రబాబు నాయుడు గారిని 100 సంవత్సరాలు సీఎంగా ఉంచినా కూడా ఆయన చేయలేరు. అది ఆయనకి తెలుసు,
రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చేసినటువంటి రీఫార్మ్స్ అన్నింటినీ కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ గురించి ఆయనకు ఒక క్లారిటీ ఉండదు. అసలు నేను ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగు ఇలాంటి వ్యవస్థని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఒక రెగ్యులర్ ఎంప్లాయీ సరిగా పనిచేయడు, బాధ్యతగా ఉండడు. కాబట్టి ఎంప్లాయీకి ఎప్పుడూ కూడా అభద్రత ఉన్నప్పుడే అతని దగ్గర మనం పని చేయించుకోవచ్చు అని అతను మనసులో మాట అనే ఒక పుస్తకం ద్వారా అతను రాశాడు. అందులో భాగంగానే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తీసుకొని వచ్చి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా అభద్రతా భావంలో పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రీఫార్మ్స్ తీసుకొని వచ్చి వీరందరినీ కూడా సాటిస్ఫై చేస్తుంటే తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతున్నారే కానీ ఈరోజు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు జరుగుతున్నటువంటి రీఫార్మ్స్ గురించి. మా విద్యా వ్యవస్థకు సంబంధించి అయితే ఒక అద్భుతమైనటువంటి ప్రగతి ఈ టైంలో జరిగిందని అయితే గర్వంగా చెప్పగలం. సార్ ఇకపోతే ముఖ్యంగా ఈ మధ్య నెల్లూరు జిల్లాని ఈ మిచాంగ్ తుఫాన్ దారుణంగా కల్లోలం చేసింది. అలాంటి సమయంలో మీరు మామూలుగానే సేవా కార్యక్రమాలంటే నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా ఎవరైనా అడిగితే ఏదైనా సహాయం కావాలన్నా పర్వతరెడ్డి చంద్రశేఖర్ని కలిస్తే మన సహాయం చేస్తున్న పేరు అయితే మీకు ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ అట్నే కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు మీకు ఈ సేవా కార్యక్రమాల్లో ఎందుకు మీరు ఇంత చురుగ్గా పాల్గొంటారు? ఇది కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయంటారు. నా గురించి నాకంటే మీరు చెప్తున్నప్పుడు సంతోషంగానే ఫీల్ అవుతున్నాను. నేను దేన్నైనా ఒక బాధ్యతగానే తీసుకుంటాను. నేను రెడ్ క్రాస్లో నాకు ఒక అవకాశం రావడం కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా రెస్పాండ్ కావడం కానీ ఒక బాధ్యతగా ప్రవర్తించడం కానీ చిత్తశుద్ధిగానే చేస్తూ వస్తున్నాను. నేను రెడ్ క్రాస్తోనే అనే కాదు, ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా నేను ఏ పదవిలో ఉన్నా కూడా అలానే కొనసాగడానికి ప్రయత్నిస్తాను. సో రెడ్ క్రాస్ చైర్మన్గా మీరు రెండవసారి బాధ్యతలు చేపట్టారు. ఈ రెడ్ క్రాస్గా ఈ పదవీ కాలంలో మీకు బాగా సంతృప్తినిచ్చిన అంశాలు ఏమన్నా? రెడ్ క్రాస్లో చాలా యాక్టివిటీస్ చేసాము. ప్రధానంగా ఈ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కృత్రిమ అవయవాలు పెట్టించాము. ఆ రోజు వాళ్ళు కాళ్ళు చేతులు లేకుండా మా దగ్గరకు వచ్చి మేము కృత్రిమ అవయవాలు పెట్టించిన తర్వాత నడుచుకుంటూ వాళ్ళు వెళ్తున్నప్పుడు అవి ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని ఇస్తాయి. నాకైతే కళ్ళనీళ్ళు వచ్చాయి అటువంటి సందర్భాలను చూసినప్పుడు. దీనికంటే కూడా నేను ఎక్కువగా ఎంతోమంది వేల మందికి భోజనాలు పెట్టాం. కోవిడ్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్కి మధ్యలో తిరిగాము, వారికి భోజనాలు అందించినాము, వారికి ట్రీట్మెంట్ రాగానే వాళ్ళందరికీ కూడా బెడ్ అరేంజ్మెంట్స్ చేశాం. వీటన్నిటికంటే కూడా మించి ఎక్కువ తృప్తినిచ్చింది మరణించిన తర్వాత పెద్ద వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో వాళ్ళు కూడా డెడ్ బాడీస్ని తీసుకెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఆ డెడ్ బాడీస్ని మేము క్లెయిమ్ చేసుకొని వాటందరికీ కూడా మేము క్రిమేషన్స్ చేసాం. దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక మిషన్ అని తెప్పించి కేరళ నుంచి మేము స్వయంగా మా హ్యాండ్స్తో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ తీసుకొని ఆ మిషన్లో పెట్టి వాళ్ళందరికీ కూడా క్రిమేషన్స్ చేసాము. అది వాలంటీర్స్ ద్వారా స్వయంగా మేము దగ్గరుండి చేసాం. ఇవి అలా చేసినప్పుడు వారి బిడ్డలు కానీ వారి తల్లిదండ్రులు కానీ కళ్ళ నీళ్ళు పెట్టుకొని మేము చేయలేని, మేము దగ్గరికి కూడా డెడ్ బాడీ దగ్గరికి పోలేనప్పుడు మీరు ఇంత సాహసం చేస్తూ ఉన్నారని చెప్పి వారు మాట్లాడిన మాటలైతే జీవితకాలంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. ఈ క్రిమేషన్స్ ఏదైతే దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ ద్వారా చనిపోయిన వారికి చేసినటువంటి ఆ క్రిమేషన్ ప్రాసెస్ అన్నది జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయేటువంటి అంశాలే. సార్ ముఖ్యంగా మనం ఇంటర్వ్యూలో ముఖ్యంగా అడగాల్సిన పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి 1కి 10 సార్లు చెప్పారు. దానిపైన రాష్ట్రంలోని చాలామంది ఉపాధ్యాయులు ఎంతో ఆశపడి ఓట్లేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ఉపాధ్యాయులు మీకు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? నేను వాస్తవం చెప్తాను. నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట కూడా వాస్తవం. ఇప్పుడు కూడా నేను వాస్తవమే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 610 హామీలు ఇస్తూ ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. ఒక్కసారి ఆ హామీలు ఏమున్నాయనేది నా దగ్గర ఇక్కడే ఉంది. వాటిలో కనీసం 10% హామీలను కూడా ఆయన నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆయన ప్రామిసులు చేస్తున్నారో వాటిలో సుమారుగా 95% హామీలను నెరవేర్చినారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మేనిఫెస్టోని ఏదైతే ఆయన ఇచ్చినారో ప్రతి ఇంటికి పంపించి నేను దీంట్లో ఇంత పర్సంటేజ్ నేను హామీలను నెరవేర్చినానని చెప్పుకోగలిగినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు అలాంటి సాహసం చేయలేరు. సో సుమారుగా 95% హామీలను ఆయన నెరవేర్చినారు.
ఇది ఒక పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఎవరమైనా మానవత్వం కలిగినటువంటి ఒక వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారికి అది చాలా ఎక్కువ, అది చంద్రబాబు నాయుడు గారికి తక్కువ ఉండొచ్చు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి బాధపడినప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా నేను చేస్తాను, మీకు అండగా ఉంటాను అని చెప్పాలని తపన పడతారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ. అందుకే ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా వాళ్ళ బాధలను అర్థం చేసుకొని, వాళ్ళ కన్నీటిని అర్థం చేసుకొని ఆయన ప్రామిస్ చేశారు, నేను మీకు అండగా ఉంటాను, మీకు నేను చేస్తానని. అందులో భాగంగా అన్నిటినీ చేయగలిగినారు. సిపిఎస్ ఇష్యూ కూడా వీళ్ళు చెప్పినటువంటి విధానంలో ఆయన నేను దాన్ని రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినారు. అయితే ఒక ప్రామిస్ ఒకటి చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ రావడం అంత ఈజీ కాదు. దానికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో మనం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఆ క్లియరెన్సెస్ కానీ రాబోయే 20 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకొని ఆ క్లియరెన్సెస్ అన్నీ వస్తాయి. అయితే వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఓపీఎస్ ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఓపీఎస్ని తీసుకురావాలని ఆయన 100% చిత్తశుద్ధితో ఉన్నారు. అయితే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా కోర్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నిటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని కొంత బెనిఫిట్స్ కలిగించేటట్టుగా, అంటే ఓపీఎస్లో ఉండి జీపీఎస్లో లేని ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. వాటిని మినహాయించి జీపీఎస్ని ఒక కొత్త దాన్ని నేను చెప్పినాను చేయాలి అని అంటే వయా మీడియాగా జీపీఎస్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ జీపీఎస్తో మన ఎంప్లాయీస్ సాటిస్ఫై కావట్లేదు. అయితే మేము దాన్ని అనలైజ్ చేసిన తర్వాత ఓపీఎస్కి జీపీఎస్కి ఒక 3 పాయింట్స్ తేడా ఉన్నాయి. సో వాటిల్ని స్టెప్ బై స్టెప్గా మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు కాబట్టి చేస్తే ఆయన మాత్రమే చేయగలరు కాబట్టి ఆయన దృష్టికి వాటిల్ని కూడా తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఇంకాస్త బెనిఫిట్స్ని మనం తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. సరే, నేను ఇక్కడ ఇన్ని చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పగలరా, నేను ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పగలరా? చెప్పలేడు. చెప్పినా ఆయన చెయ్యడు. ఒకవేళ ఏదైనా నేను చెప్పాను చేశాను అంటే జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. ఇప్పుడు ఒకటి సిపిఎస్ అనే దాన్ని సిపిఎస్ని రద్దు చేశారు, జీపీఎస్ అనేదాన్ని తీసుకొచ్చినారు అంటే ఒక మార్పు జరిగింది. ఒక్కసారి ఒక మార్పు జరిగిన తర్వాత రేపు ఇంకొక మార్పును కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరని అందరికీ నమ్మకం ఉంది. నేను కూడా నమ్ముతున్నాను. ఇంకాస్త ఈ జీపీఎస్ని ఇంకాస్త రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎంప్లాయీస్కి మరింత అది ఉపయోగపడేటట్టుగా రాబోయే రోజుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుందాం. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన చేస్తారని నమ్మకం కూడా ఉంది. సార్, ఇటీవల జరిగిన తెలంగాణ ఎలక్షన్ కానీ కర్ణాటక ఎలక్షన్ కానీ 2 చోట్ల కూడా ప్రభుత్వాలు మారిపోయినాయి. అయితే ఈ 2 చోట్ల ప్రభుత్వాలు మారడానికి మేమే కారణం, ఉద్యోగస్తులము ప్రభుత్వం మీద కోపంతో ఆపోజిట్ పార్టీకి ఏబట్టి ఉన్న ప్రభుత్వాలు కూలిపోయినాయి అంటున్నారు. మరి అలాంటి పరిస్థితి మనకు రేపు త్వరలో జరిగే ఏపీలో రాదని గ్యారెంటీ ఏమిటి? ఇప్పుడు మీరు ఒకటి చూడాలి, తెలంగాణ ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది. తెలంగాణ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గెలిచిన తర్వాత వాళ్ళకి అన్ని ఎదురు దెబ్బలు తగలుతానే వచ్చినాయి. మొదటగా లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ వాళ్ళకి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే మెజారిటీ ఎంపీ సీట్స్ గెలిచినారు. ఆ తర్వాత బై ఎలక్షన్స్ జరిగినాయి. జనరల్గా బై ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే వస్తాయి, కానీ అక్కడ రాలా. అలానే హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ కూడా వాళ్ళకి అంతకుముందు వచ్చిన సీట్స్లో వాళ్ళకి చాలా వరకు దారుణంగా పడిపోయినారు. ఇంకా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, అక్కడ వాళ్ళు దెబ్బతిన్నారు. వాళ్ళకి కనపడతానే ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైనా తీసుకోండి, ఈవెన్ కుప్పం ఎలక్షన్స్లో కూడా మనం ఎప్పుడు లేనిది కుప్పం మున్సిపాలిటీని కూడా మనం గెలుచుకున్నాం. మీరు నెల్లూరు మున్సిపాలిటీ అయితే చరిత్రలో లేని విధంగా 53 కార్పొరేషన్స్ ఉంటే 53 కార్పొరేటర్స్ని మనం గెలుచుకున్నాం. అంటే మీరు బై ఎలక్షన్స్ని తీసుకోండి, లేదనుకుంటే పంచాయతీ ఎలక్షన్స్ని తీసుకోండి, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ తీసుకోండి, ఎక్కడా కూడా తెలుగుదేశం కనిపించకుండా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అలాంటిది తెలంగాణ బీఆర్ఎస్కి ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా కంపారిజన్ ఉంటుంది? ప్రతి దగ్గర కూడా మనం అప్పర్ హ్యాండ్లోనే ఉన్నాము. ఈ రోజుకి కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక మీడియా వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పి అక్కడిదిక్కడ కంపేర్ చేస్తున్నారు. నేను ఒక వాస్తవం చెప్తున్నాను. ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే పూర్వపు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ వరంగల్ జిల్లా కావచ్చు, వీటన్నింటిలో కూడా ఒక కంపారిజన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పేదలకి మంచి పథకాలు అందుతూ ఉన్నాయి,
తెలంగాణలో మాకు అందట్లేదు అనే ఒక భావనతో ఈ ఈ పథకాలని కాపీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని వాళ్ళు అక్కడ ఇష్టపడినారే తప్ప మీకు ఆంధ్ర బార్డర్లోనే ఆంధ్రాలో జరుగుతున్నటువంటి స్కీమ్స్ అక్కడ లేవు, అక్కడంతా కూడా మోసపూరితమైనటువంటి పథకాలు ఉన్నాయన్న ఆలోచనతో అక్కడ బీఆర్ఎస్ని వ్యతిరేకించినారు. ఆంధ్రప్రదేశ్లో అలా కాకుండా ఈరోజు ప్రతి పేదవాడు కూడా సగర్వంగా జీవించేలాగా పథకాలు కూడా అడుక్కు తినే పద్ధతిలో కాకుండా వాళ్ళ ఇంటికే ఆ పథకాలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గౌరవాన్ని పెంచినారు కదా. అది ప్రతి పేదవాడిలో కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని పెంచింది. అటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని కాదనుకునే పరిస్థితే కనపడదు. తెలంగాణకి కర్ణాటకకి ఆంధ్రాతో పోల్చకూడదు. ఆంధ్రాలో ఇంకొక 5 ఏళ్ళు కాదు, ఇంకొక 30 ఏళ్ళైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంటుంది. ఇది వాస్తవం సార్. అదేవిధంగా 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నారు. ఇది సాధ్యమేనా? ఎవరికైనా ఒక మనిషి అయిన తర్వాత ఒక టార్గెట్ అనేది ఉండాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నావు అని భగవంతుడు నేను కోరుకుంటే, నాకు నిండు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు నేను బతకాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు 99 ఏళ్ళు నువ్వు బతుకుతావంటే కూడా ఫీల్ అవుతాం, అరే 1 సంవత్సరం పోయిందానని. అలానే ఒక మంచి చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్లో 175 కాన్స్టిట్యున్సీస్లో ప్రజలకు మనం మంచి చేయాలి, ప్రతి ఒక్కరి మనసులని మనము విన్ కావాలి, వారి మనసులను మనం జయించి 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా మనం మంచి చేస్తున్నామన్న భావనతో అన్ని నియోజకవర్గాలు మనం గెలవాలని కోరుకోవాలి. అంతేగాని కొన్ని నియోజకవర్గాలు పోవాలంటే ఆ ప్రజలకు అక్కడ అన్యాయం జరిగి ఉండాలి, ఆ ప్రజలకు అక్కడ బాధలు కలిగి ఉండాలి. అలాంటప్పుడు అక్కడ మనము ఓడిపోవడం అనేది జరుగుతుంది. అలా లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఆలోచనతో మనం వారి మనసుల్ని గెలుచుకోవాలి, ఆటోమేటిక్గా 175 వస్తాయి అనే ఒక కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది. అది భారతదేశంలో మరి లీడర్లో కూడా కనిపించదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంది, చెప్పినవి చెప్పనివి కూడా అందిస్తుంది. అయినప్పటికీ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పి ఇటు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారిని, మంత్రి గారైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పదే ఆరోపిస్తూ ఉంటారు. అసలు దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఈ మీడియా పైన? వాస్తవం, నాకు ఈనాడు పత్రిక అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. నేను పత్రికల గురించి మాట్లాడడం నా స్థాయి కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత వక్రీకరించి వన్ సైడ్గా ఆ పత్రికలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ప్రయత్నించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశించినంతగా వీరు ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం. సో అది ఆ పత్రికను చదివినప్పుడల్లా నా ప్రధానంగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఈవెన్ ట్యాబ్స్ ఇవ్వడాన్ని కూడా వారు చాలా కామెంట్స్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ట్యాబ్స్ని ఏదన్నా కావాలనుకుంటే అలా కాదు, ఇలా చేస్తే ఇంకా మంచి జరుగుతుందని చెప్పండి. ట్యాబ్స్ ఇవ్వడాన్ని, ఐఎఫ్ఈ బోర్డ్స్ ఇవ్వడాన్ని, ఇలాంటి రీఫార్మ్స్ అన్నింటినీ కూడా ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇది వాస్తవం. వారు ఒక పార్టీకి అంటే టీడీపీకి అనుకూలంగా వారు పూర్తి అవాస్తవాలని రాస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ప్రత్యేకంగా నేను చెప్పాల్సినట్టు కూడా లేదు దాంట్లో. ఈ నాడు నేడు అనే స్కీమ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఇటు ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా ఉన్నాయని, ఇటు బాత్రూమ్స్ కానీ అన్ని ఎనీవన్ ఫర్నిచర్ కానీ కంప్యూటర్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పి ప్రజల్లో అయితే మంచి స్పందన వస్తుంది. దీనిపైన ఏమంటారు? అది అద్భుతం. మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ఇలాంటి ఒక విజన్తో నాడు నేడుని తీసుకురావడం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా పథకాలకి ఇంకా ఎక్కువ ఖర్చు కూడా పెట్టారు. కానీ దీనికి 45,000 ఇన్స్టిట్యూషన్స్కి సుమారుగా 17,000 కోట్ల రూపాయల దాకా దీని మీద బడ్జెట్ పెట్టడం జరిగింది. కానీ దానికి వచ్చినటువంటి రిజల్ట్ అది అద్భుతమనే చెప్పాలి. ఒకప్పుడు మహిళా టీచర్లు కానీ ఆడపిల్లలు కానీ బాత్రూమ్కి వెళ్ళాలంటే పక్కింట్లోకో వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఆడపిల్లలు అయితే మంచినీళ్ళు తాగితే యూరిన్ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని వాటర్ కూడా తాగేవాళ్ళు కాదు. దాని పరంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఇది వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో కట్టుకునే బాత్రూమ్ కంటే కూడా అద్భుతంగా ఈరోజు గ్రానైట్స్, మార్బుల్స్, టైల్స్ వాడి గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ కాడి నుంచి ఫ్యాన్స్, ఫర్నిచరు, బుక్స్,
కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఒక సేఫ్టీని ఇవ్వడం కానీ, ఒక మంచి పెయింటింగ్స్ని ఇవ్వడం కానీ, వారి ఆత్మ అభిమానాన్ని, వారి గౌరవాన్ని పెంచింది ఈ నాడు నేడు ద్వారా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్. సో ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్టేజ్ని పెంచినటువంటి ప్రోగ్రాం నాడు నేడు. సార్, ముఖ్యంగా ఈ ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతులను మెర్జింగ్ చేయటం వల్ల చాలా మంది పిల్లలు దూర ప్రాంతాలు పంపించలేక ప్రైవేట్ స్కూల్ని ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాల మూతపడే అవకాశం ఉంది కదా. నేను ఈ సందర్భంగా మీకు ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు విద్యా వాలంటీర్లని, ఇంటర్మీడియట్ చదువుకోనుండే వాళ్ళని పెట్టడం, అవుట్సోర్సింగ్, నెక్స్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకురావడం, ఇలా ఆయన చాలా నాసిరకంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఆయన తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్, అంటే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నది. అంటే బీఎడ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివి బీఎడ్ చదివిన వాళ్ళు, ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ప్రతిభావంతులు స్కూల్ అసిస్టెంట్స్ అవుతారు. సో 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో, అంటే స్కూల్ అసిస్టెంట్స్తోనే వాళ్ళకి చదువు చెప్పించాలి. అందుకని 3rd క్లాస్ నుంచి వారిని హై స్కూల్స్లో మెర్జ్ చేసి వారందరికీ కూడా మనం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆయన 3rd క్లాస్ నుంచి హై స్కూల్లోకి తీసుకురావడం, 1, 2లని సపరేట్ చేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇది ప్రజలకు అర్థం కావాలి, అర్థమయ్యేలాగా మీడియా కానీ మనం కానీ చెప్పగలగాలి. మీ ప్రైవేట్ స్కూల్స్లో కంటే కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర 3rd క్లాస్ నుంచి చెప్పడానికి హై స్కూల్స్లో ఉంటున్నారు. మరి మీరందరూ కూడా ఒక మంచి పిల్లల్ని మీరు కష్టపడుతున్నారు. మీ పిల్లలు కష్టపడకుండా ఉండాలంటే మంచి చదువు కావాలి. ఆ చదువుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్న మీరు మీ బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్స్లోకి పంపించండి అనే అవగాహన మనం అందరం తీసుకురాగలిగితే రాబోయే రోజుల్లోనైనా కూడా డెఫినెట్గా ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదైనా చిన్న సమస్యలు మనకు వచ్చిన భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్కి ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తాయని మాత్రం చెప్పగలను. సార్, ఈ ప్రభుత్వం కొత్త నిబంధనలతో ఉన్న పోస్టులను పీకేస్తుంది. ఇంతవరకు ఒక్కడు కూడా కొత్త పోస్ట్ ఇవ్వలేదని చెప్పి కొద్దిమంది చదువుకున్న వాళ్ళు కానీ ఉపాధ్యాయులు కానీ ఒక ఫీలింగ్ ఉంది. దీన్ని ఎలా మనం చూడవచ్చు? అంటే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ని పెంచినారు, 62 ఇయర్స్కి పెంచినారు. అందుకని రిటైర్మెంట్స్ లేవు. సో వారు చాలా హ్యాపీగా ఉన్నారు. మొదట్లో 62 ఇయర్స్ ఎందుకు అని అన్నవాళ్ళు ఈరోజు 62 ఇయర్స్ చేయని వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూడా 62 చేయండి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వారికి ఇంకొక 2 ఇయర్స్ వాళ్ళ సర్వీస్ని పెంచగలిగితే చాలా సంతోషకరమైనటువంటి వార్త ఎంప్లాయీస్ అందరికీ. అది పాజిటివ్ నిర్ణయం అది. సో అట్లా 62కి పెంచడం వల్ల మనకి రిటైర్మెంట్స్ తగ్గిపోయినాయి. అది నెంబర్ 1. నెక్స్ట్, ఈ మెర్జింగ్ వల్ల, అంటే స్కూల్ అసిస్టెంట్స్తో మనం చెప్పించుతున్నాం కాబట్టి మెర్జింగ్స్ వల్ల మనకు కొత్త పోస్టులు అనేది పెద్దగా క్రియేట్ కాలేదు. పైపెచ్చు మనము 98 డిఎస్సి వాళ్ళకి సుమారుగా 4,000 మందికి మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చినాం. 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా 2008 డిఎస్సి వాళ్ళందరికీ మనం ఉద్యోగాలు ఇచ్చినాము. సో అలానే ఈ రిటైర్మెంట్స్ అన్నది లేవు. కాబట్టి పెద్దగా మనకి వ్యాకెన్సీస్ అన్నది రాలేదు. వచ్చినట్టు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ పాత రోజుల్లో లాగా మనము వెయిట్ చేయట్లా. ఎప్పుడు ఎక్కడ అవసరమైనా కూడా మనం పోస్టులు ప్రతి దగ్గర కూడా ఫిల్ చేస్తూ వస్తున్నాం. సో డెఫినెట్గా ఇప్పుడు డిఎస్సి కూడా ఒక పెద్ద డిఎస్సి వేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మనకు ఆ వ్యాకెన్సీస్ ఉంటే ఆయన ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధపడతారు. సో ఇప్పుడు మనకి వీలైనంత వరకు సిస్టమ్ చక్కగా జరుగుతుందన్నది నా భావన. డిఎస్సి మాత్రం త్వరలో ఏదో ఒక విధంగా ఉన్న పోస్టులకు వేసే అవకాశం కూడా కనపడుతుంది. సార్, ఈ పర్యవేక్షణ అనే పేరుతో ఉపాధ్యాయులను కొంచెం భయభ్రాంత గురి చేయటము, ప్రజల్లో ఉపాధ్యాయులను దోషులుగా చూపడం అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఉపాధ్యాయులు అంటే గతంలో లేని కొత్తగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులను భయభ్రాంతులుగా గురి చేస్తుంది అనే ఒక ఆరోపణ అయితే వినిపిస్తా ఉంది సార్. నేనేమో పర్యవేక్షణ అన్నది అవసరం. ఇంత పెద్ద రీఫార్మ్స్ జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ లేకపోతే అనుకున్నటువంటి ఫలితాలను మనం పొందలేము. ఇది వాస్తవం. రెండోది, ఈ కొంత మేము ఒత్తిడికి గురవుతున్నాము అనే విషయము టీచర్స్ ఫీల్ అవుతున్నారన్నది కూడా వాస్తవం. టీచర్లు ఇబ్బంది పడినటువంటి ప్రతి సందర్భంలోనూ నా వంతుగా నేను వాళ్ళకు అండగా నిలబెడతా ఉన్నాను. అయితే నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగినటువంటి కొన్ని సందర్భాలను నేను మీ దృష్టికి తెస్తాను. అప్పుడు జన్మభూమి కమిటీల ముందు టీచర్స్ని రమ్మని చెప్పి అక్కడ నిలబెట్టి ఈ టీచర్లు ఎలా పనిచేస్తున్నారని గ్రామస్తులను అడిగితే, గ్రామస్తులు ఎవరైనా కనుక ఆయన సరిగా రావట్లేదనో ఏదో చెప్పినప్పుడు ఇమీడియట్గా స్పాట్లో సస్పెండ్ చేస్తున్నారు.
వాళ్ళ ముందు వీళ్ళు టీచర్లు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఉన్నది. అది అవమానం. అంటే అక్కడ జరిగిన అవమానాలు. ఇప్పుడు కొంత ఒత్తిడి ఉన్నది అన్నది నేను నమ్ముతాను. ఎందుకు ఒత్తిడి ఉన్నదంటే ఈ రీఫార్మ్స్ అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దీనికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని అప్డేట్ చేయడంలో కొంత పర్యవేక్షణ, ఇవన్నీ సరిగా వాడుతున్నారా లేదా అనే విషయంకి వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక పర్యవేక్షణ ఉన్నప్పుడు కొంత ఒత్తిడికి గురవుతున్నారు. అయితే మేము ఎప్పటికప్పుడు ఈ ఇష్యూస్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం, టీచర్లకు అండగా నిలబెడుతున్నాం. టీచర్లకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సార్, ఈ సిపిఎస్ అనేది రద్దు చేయకపోవటం వల్ల చాలా రాష్ట్రాలు కూడా ఓపీఎస్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి ఇది ఎలా చూడాలి? మీరు చాలామంది పొలిటీషియన్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఎలక్షన్ల కోసమే హామీలు ఇస్తారు, ఎలక్షన్ల కోసమే డెసిషన్స్ తీసుకుంటారు. ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం కొంతమంది మాట్లాడతారు, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేదాకా కొన్ని మాటలు చెప్తారు. చేయగలిగింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసే గట్స్ ఉండే లీడర్ మన జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా రాష్ట్రాల్లో కొన్ని నేను వింటున్నానే కానీ అవన్నీ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏదైతే మేము ఓపీఎస్ తీసుకొని వస్తామంటున్నారో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రజలని మభ్యపెట్టడానికి చెప్తున్నటువంటి మాటలే. ఏదైనా చెయ్యాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఈ ఓపీఎస్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ని జీపీఎస్లో కూడా తీసుకురావడానికి, వాటిని ఇంకాస్త మెరుగు చేసుకోవడానికి తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు ఉంటారు. మేము ఆ ఇష్యూని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. మిగతా రాష్ట్రాల్లో ఎవరైనా ఏదైనా చెప్తే మాత్రం వారందరూ కూడా చిత్తశుద్ధి లేకుండా ఊరికనే ప్రజలకి ఒక మభ్యపెట్టడానికి చేసే హామీలు మాత్రమే. అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. చాలా చోట్ల కూడా ఈ యొక్క గవర్నమెంట్ యొక్క పాఠ్య పుస్తకాలు సకాలం అందటం లేదు, చాలా లేట్గా అందుతున్నాయి, దానివల్ల పిల్లలు వెనకబడిపోతున్నారని చెప్పి ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. దీనిపైన గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రం మనము ఇన్ టైంలోనే పంపిస్తున్నాము. కొంచెం అంటే ఆ బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మధ్యలో వ్యక్తికి రావడం, ఆ వ్యక్తుల నుంచి స్కూల్స్కి వెళ్ళడంలో 15 రోజులు 4 రోజులు ఏదైనా కొంత లేట్ అయితే కావచ్చేమో, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి బుక్స్ అందించడంలో లేట్ అవుతూ ఉన్నది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా వరకు మనం మెరుగవుతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా అప్డేట్ అవుతాము. ఇంకా అడ్వాన్స్డ్గా మనం హాలిడేస్లోనే పాఠ్యపుస్తకాలు ఇచ్చడానికి ప్లాన్ చేస్తూ ఉంది గవర్నమెంట్ కూడా. సార్, పిల్లల పైన ఇంగ్లీష్ మీడియం అని బలవంతంగా రుద్దటం వల్ల వెనకబడిపోతున్నారు, భయపడుతున్నారు, స్కూల్కి కూడా రావడానికి కూడా భయపడుతున్నారు అని చెప్పి కూడా బయట ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని మనం ఎలా చూడవచ్చు? నాకు చిన్నప్పుడు స్విమ్మింగ్ చేయడం చేత కాదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా స్విమ్ చేస్తూ ఉంటే నాకు భయం అంటుంటే అక్కడ ఉండే ఒక కోచ్ ఎత్తి లోపల వేసేసాడు నన్ను. ఇంకా అక్కడ నేను స్విమ్ నేర్చుకున్నాను. ఆ టైంలో నేను ఎట్లా ఒకటి కొట్టి బయటకు వచ్చినాను. ఆ తర్వాత ఒక ధైర్యం అనేది వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి కూడా నాకు భయం అనే పిల్లలు అనుకుంటారు, తల్లిదండ్రులు అనుకుంటుంటే ఎప్పటికీ ఇంగ్లీష్ మీడియంలోకి ఎంటర్ కాలేం. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మార్పు రావాలి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అనేది ఏమీ భూతం కాదు. తెలుగు మీడియమే కష్టం. నాకు తెలిసి తెలుగు చదవడం, తెలుగు నేర్చుకోవడమే కష్టం. తెలుగు నేర్చుకున్నాడు ఏ భాషనైనా కూడా సులభంగా నేర్చుకోగలడు. నేర్చుకునే శక్తి స్కూల్ లెవెల్లో పిల్లలకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నది కరెక్ట్ అయినటువంటి డెసిషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం, కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో సఫర్ అవుతున్నారు అన్నది కొంత నిజమైనప్పటికీ కూడా భవిష్యత్తు తరాలకు మాత్రం ఇది ఒక పెద్ద మార్పు మనకు అవసరం. చాలా మంచి నిర్ణయం ఇది, మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. సార్, ఈ ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి రావాల్సిన డిఏని దాంట్లో కలిపి చూపించి మీకు జీతాలు పెంచేసామని గవర్నమెంట్ గ్లోబల్ ప్రచారం చేస్తుందని చెప్పి కొంతమంది టీచర్స్ అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని మనం ఇక్కడ గ్లోబల్ ప్రచారం అయితే చేయలేదు, వాస్తవమే చెప్పారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గించి ఇచ్చినారు అన్నది వాళ్ళు కూడా సంతోషంగా అయితే చెప్పలేదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో చేశారు. అయితే ఎంప్లాయీస్ బాధపడకుండా కొంత డిఏలని కలిపి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సంతోషంగా చెప్పినటువంటి ఇష్యూ కాదు. కానీ కోవిడ్లో 2 సంవత్సరాల పాటు మనము విపరీతంగా ప్రపంచం అంతా సఫర్ అయింది, మన రాష్ట్రం కూడా సఫర్ అయింది. కాబట్టి కొంచెం వయామీడియాగా ఎంప్లాయీస్ కూడా మనం ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతో మనం సేఫ్గా ఉన్నప్పుడు అనౌన్స్ చేసినటువంటి ఐఆర్ కంటే కూడా ఇబ్బందులు పడిన తర్వాత ఫిట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంత ఆయన తగ్గించి చేయాల్సిన పరిస్థితి ఉందని కింద అధికారులు చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోక తప్పలేదు. కానీ ఆయన దాన్ని హ్యాపీగా తీసుకున్నటువంటి డెసిషన్ కాదు. అర్థం చేసుకుంటారు. నేను కోవిడ్ టైంలో కూడా అందరికీ కరెక్ట్ టైంకి శాలరీస్ ఇచ్చినాను, మరి ఇష్యూని అర్థం చేసుకుంటారని ఆయన అనుకున్నారు. కానీ మన వాళ్ళు కొంచెం బాగా బాధపడినారు. అదే ఆయన కూడా బాధపడ్డారు. ఎందుకు నేను ఇన్ని చేస్తున్నప్పుడు వీళ్ళు
ఈ ఇష్యూలు అర్థం చేసుకోలేకపోయినారనే బాధ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా కనపడింది. సో మనం కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకాస్త బెనిఫిట్స్ మనకు వచ్చేలాగా మనం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయాలా అనే తపన కలిగినటువంటి వ్యక్తి అని మాత్రం తెలియచేయగలను. సార్, ఇటీవల ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా ఓడిపోయింది. ఆ యొక్క రిజల్ట్ చూసి ఇటు సజ్జల కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ భయపడిపోయి నియోజకవర్గాల్లో ఇటు ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇన్ఛార్జిని కానీ మారుస్తున్నారు. కేవలం ఓటమి భయంతో ఈ యొక్క మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. టీడీపీ ఆరోపిస్తూ ఉంది. మీరు దీనేమంటారు? ఇది యాక్చువల్గా మార్పులు చేయాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఉంది. ఇది తెలంగాణని చూసి మాట్లాడడం కాదు. మనకి ఎలక్షన్స్కి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేయాలన్న ఆలోచన అయితే ఉంది. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఎవరైనా ఒక లీడర్ అంటే ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా లీడర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధల్ని చెప్పుకొని కొన్ని పనులు చేసుకోవడానికి ప్రతి సామాన్యుడు ప్రయత్నిస్తాడు. ఒక 10 నుంచి 15 సంవత్సరాల పాటు ఒక లీడర్ ఉన్నప్పుడు కింది స్థాయిలో కొంతమంది కార్యకర్తలు కానీ లేదనుకుంటే సామాన్యులు కానీ ఆ లీడర్ దగ్గరికి పోయినప్పుడు ఏదో ఒక సందర్భంలో కొన్ని బాధలు కొన్ని డిఫరెన్సెస్ ఏర్పడతాయి. సో అలా ఏర్పడినప్పుడు ఒక వర్గం వాళ్ళకి ఆ లీడర్కి ఆ ఎమ్మెల్యేకి వాళ్ళకి దూరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. సో ఇట్లా కొంతమంది వాళ్ళు ఆ లీడర్ దగ్గరికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గమనించినారు. సో ఒక కొత్త వ్యక్తిని మళ్ళీ మనం తీసుకొచ్చినప్పుడు ప్రతి సామాన్యుడు కూడా కొత్తోడు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, ఇతను కూడా ఫ్రెష్గా పనిచేస్తాడు. సో ఇలా మార్చినప్పుడు అందరికీ కూడా కామన్గా అందరికీ కూడా సమానమైనటువంటి వ్యక్తిని మనము ఇచ్చిన వాళ్ళం అవుతాం. ప్రతి సామాన్యుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోయే అవకాశాలు వస్తాయన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గట్స్ ఉండే డెసిషన్ అది. మార్చడం అన్నది చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే మీరు గమనించండి, కొంతమంది ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ కానీ కొంతమంది చిన్న స్థాయిలో కార్యకర్తలు కానీ ఏదో ఒక సందర్భంలో 10 పనులు చేసి ఒకటి చేయకపోయినా కూడా వాళ్ళు ఎక్కడో దగ్గర డిఫరెన్సెస్ వచ్చి ఆయన దగ్గరికి పోకుండా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి వారందరినీ కూడా ఉత్సాహంగా ముందుకు తీసుకొని రావాలి, వారందరూ కూడా నేను ఉన్నటువంటి పనులు నేను చేయించుకోగలగాలి అనే ధైర్యం అందరినీ కూడా మనము చేయాలా అనే తపనున్న వ్యక్తి కాబట్టి సీఎం గారు ఇలా మార్చినప్పుడు అందరికీ కూడా ఫ్రెష్ అవుతాడు. అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి పనులు చేయించుకోగలుగుతారు. అందరికీ మనం పనులు చేయగలిగిన వాళ్ళం అవుతామన్న ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ తీసుకున్నారు తప్ప తెలంగాణ ఇష్యూను ఇంకొకటి ఇష్యూను అయితే 100% కాదు. సార్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అది ఇంపాసిబుల్ అని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ నెలల తరబడి వెయిట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డిని కలిసే ఛాన్సే రాదని చెప్పి ఒక అపోహ ఉంది. మీరు కూడా ఎమ్మెల్సీ కలిసి దాదాపు 9 నెలలు అయింది. మీరు ఇప్పుడు చాలాసార్లు కలుస్తున్నారు. ఏమిటి ఇది? జగన్ గారిని కలవాలంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అని చెప్పి ఒక బయట ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మొదటి ఒక ఎలక్షన్ అయిపోగానే ఒక 2 years పాటు మనకి కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ వచ్చే ముందు కూడా ఒక 7-8 నెలల పాటు మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 7-8 నెలల పాటు ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి, అధికారులని వాళ్ళ పనులను వాళ్ళు చేసుకొనివ్వండి. ఈ రీఫార్మ్స్ చేయడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినారు. అయితే ఈ క్రమంలో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఒక్కసారిగా కోవిడ్ అయిపోగానే అపాయింట్మెంట్స్ అడిగినప్పుడు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. అయితే కింద స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడంలో కొంత అక్కడ డిలేలు జరగడం వల్ల ఇన్ టైంలో వాళ్ళకి రాకుండా పోయిందేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత ఆ ఇష్యూ తెలిసిన తర్వాత ఆయన కొంతవరకు దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. ఈరోజు కరెక్ట్ ప్రాబ్లంతో కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోగలగాల అనే ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా ఈరోజు పోగలుగుతూ ఉన్నారు. ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయనతో ఒక నిమిషం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత తృప్తిగా ఎంత ధైర్యంగా బయట వస్తారనేది చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు అందరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారని చెప్పొచ్చు ఈ ఇష్యూలో. సార్, 2021 నుండి ఈ సరెండర్ లీవ్స్ కానీ ఈ పిఆర్సీ అమౌంట్ కానీ చాలా పెండింగ్ ఉన్నాయని చెప్పి ఉపాధ్యాయులు కొంచెం బాధపడుతున్నారు. మరి దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా? ఇది సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది. డెఫినెట్గా అంటే ఇన్ని రీఫార్మ్స్ స్కీమ్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కొంత ఆలస్యం అయింది. దాన్ని వెంటనే చేస్తామని కూడా ఈ మధ్యకాలంలోనే మేము మాట్లాడినప్పుడు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ఒక చిన్న నష్టం కూడా జరగకుండా అందరికీ కూడా తప్పకుండా
ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక 2 డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయని చెప్తుంటారు. అది కూడా అనౌన్స్ చేస్తారని విన్నాను నేను. అంటే ఒకటి అనౌన్స్ చేస్తున్నారు మొన్న ఈ మధ్య, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ 2-3 నెలలు వస్తుంది కదా సార్, ఇంకా ఈ పెండింగ్లో పెడితే రేపు ఉపాధ్యాయుల ఎఫెక్ట్ ప్రభుత్వం మీద ఉండదా? ఒకటి ఏమంటారంటే ఇప్పుడు 11th ప్రతిసారి గతంలో మీరు సీఎంఎల్ని కనుక చూస్తే పిఆర్సీ అనౌన్స్ చేయాలంటే ముందు ఒక కమిటీని వేయాలి. ఆ కమిటీ వేయడానికి ధర్నాలు, స్ట్రైకులు చేసి కమిటీలు వేయించుకునేవాళ్ళు. ఆ కమిటీలు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడానికి మళ్ళా ధర్నాలు, మళ్ళా స్ట్రైకులు చేసే పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 11th పిఆర్సీకి సంబంధించి ఐఆర్ని అనౌన్స్ చేయడం కానీ, తర్వాత ఫిట్మెంట్ విషయాల్లో కానీ ఆయన స్వచ్ఛందంగా అనౌన్స్ చేయడం, వెంటనే 11th పిఆర్సీ టైం అయిపోగానే 12th పిఆర్సీ కమిటీని అనౌన్స్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప గతంలో ఎప్పుడు ఎవరు చేయలేదు. డైరెక్ట్గా అతను టైం అయిపోగానే వితిన్ ది 5 ఇయర్స్ పీరియడ్లో 2 ఇయర్స్ కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 11th పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడం, 12th పిఆర్సీకి సంబంధించి కమిటీని వేయడం, ఆ కమిటీ రిపోర్ట్స్ని కూడా వీలైనంత తొందరగా తీసుకొచ్చి అనౌన్స్ చేయడానికి కూడా ఆయన సిద్ధపడతా ఉన్నారు. సో ఇలా ఇమీడియట్గా వేసింది ఒక్క ప్రభుత్వంలో ఒక్క పిఆర్సీకైనా కూడా ఇమీడియట్గా కమిటీ వేసిన చరిత్ర ఇప్పటిదాకా లేదు. అది వేశారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిపోర్ట్స్ అన్నింటిని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా 100% ప్రయత్నిస్తారు. సార్ 2023 జూన్ నుండి రావాల్సిన 12వ పిఆర్సీ కూడా ఇంకా రాలేదు. ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎలక్షన్ కూడా వస్తుందని చెప్పి ఉపాధ్యాయులు బాగా నిరుత్సాహంగా ఉన్నారు. మన గతంలో తీసుకుంటే ఏ పిఆర్సీ కన్నా తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ 12th పిఆర్సీకి సంబంధించి వర్క్ ఇన్ టైంలో ప్రాపర్గా జరుగుతూ ఉంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు సర్ప్రైజ్గా అందరికీ ఉద్యోగులందరికీ కూడా మంచి జరిగే ప్రయత్నం అయితే ఆయన చేస్తారు. కానీ మనం కూడా అడిగే పద్ధతిలో జాగ్రత్తగా కనుక ఉన్న ప్రాబ్లమ్స్ని కనుక ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన చాలా వెన్నలాంటి మనసు, డెఫినెట్గా మంచి చేస్తాడు ఆయన. సార్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సిన జీతాలు సకాలంలో ఇస్తే బాగుంటుంది. ఇటు ఏమన్నా హౌస్ లోన్స్ కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ రకరకాలుగా ఉంటాయి. మాకు 13, 14, 15 తేదీలు వస్తే ఇవన్నీ బౌన్స్ అవడం వల్ల ఎక్స్ట్రా పెనాల్టీ పడుతూ ఉంది. ఈ విధంగా వస్తే బాగుంటుందని చెప్పి టీచర్స్లో ఈ ప్రచారం బాగా జరుగుతుంది. మీరు చెప్పిన దాన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్తుంటాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ మీద ఇచ్చేయమంటారు 1వ తారీఖున. అంటే వాళ్ళు పాపం వృద్ధులు, పేదలు, ఆ డబ్బులతో వాళ్ళు ఆ ఇల్లు గడుస్తుంది. ఆ తర్వాత అవుట్ సోర్సింగ్ కానీ ఇట్లాంటి అంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇచ్చేస్తూ వస్తారు. తర్వాత కొంచెం హై శాలరీస్ ఉండే వాళ్ళకి కొంత ఆలస్యం అయితే అవుతూ ఉంది. సో అది ఆల్మోస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ప్లానింగ్ అది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళని అలర్ట్ చేస్తూనే వస్తున్నారు. సో కొంచెం ఒక 10 రోజుల ముందు నుంచి మీరు దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తూ వస్తూనే ఉన్నారు. మొన్న ఈ మధ్య కేజీబీవీ వాళ్ళకు కూడా కొంచెం సమగ్ర శిక్ష వాళ్ళకు కూడా శాలరీస్ లేట్ అయినాయి. ఆ ఇష్యూని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళంగానే 2 days లోపల వాళ్ళందరికీ కూడా శాలరీస్ని ఇప్పించినారు. అట్లా ఒక 10 days కొంత ఆలస్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా రెక్టిఫై చేయమని చెప్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా భవిష్యత్తులో దాన్ని రెక్టిఫై చేసేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సరే, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న సొమ్మును దాదాపు 30,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వివిధ పథకాలుగా వాడేసుకుంది. మాకు సమయానికి అవి అందటం లేదు. దానివల్ల పిల్లల పెళ్లిళ్ళు కానీ, ఆపరేషన్లు కానీ, లేకపోతే ఇంకోటి అంటున్నారు. అసలు ఇది ఎంత మాత్రం నిజం? పిఎఫ్ లోన్స్ వాళ్ళు గవర్నమెంట్ వాడుకున్నది అన్నది నాకు తెలిసి అది అంత వాస్తవం కాదని అనుకుంటాను. కానీ పిఎఫ్ లోన్స్కి అప్లై చేసినప్పుడు ఇన్ టైంలో రాలేదు అని అనేది కొంతమంది చెప్తున్నారు. ఆ ఇష్యూని మా ఎలక్షన్స్ టైంలో మేము సీఎం గారి దృష్టికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండే గొప్పతనం ఏంటంటే మేము అలా అడిగినప్పుడు మా ఎలక్షన్స్కి ఒక 4 రోజుల ముందు ఆయన వాటిని రిలీజ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఆయన ఏంటంటే ఎలక్షన్స్ కోసం చేసినట్టు ఉండకూడదు అన్న ఆలోచనతో మా ఎలక్షన్ ఈ పోలింగ్ అయిపోయిన సాయంత్రం 4 గంటలకి సుమారుగా 100 కోట్ల రూపాయలు, 800 కోట్లు అనుకుంటాను, 800 కోట్ల రూపాయలు పిఎఫ్ లోన్స్ అవన్నింటినీ కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే అది ఒక గొప్ప మనసు. అంటే ఎలక్షన్స్ కోసం చేసినట్టు ఉండకూడదు అనే ఒక మంచి మనసు అయింది. సో డెఫినెట్గా ఈ లోన్స్ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాము. కొంచెం ఆయన కూడా అన్ని పథకాలని ఎక్కడ కూడా గవర్నమెంట్కి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. తప్పకుండా నేను ఎంప్లాయీస్ అందరికి ఇచ్చే హామీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా త్వరగానే క్లియర్ చేయాలనే ఆలోచన ఆయనకు ఉందని మాత్రం తెలియజేస్తున్నాను. సార్, ఇకపోతే
ఎంతో మంది దగ్గర వందల కోట్లు వేల కోట్లు ఆస్తున్నప్పటికీ కష్టకాలంలో ఉన్న ప్రజలకు రూపాయి కూడా దాన ధర్మాలు చేసిన సందర్భాలు లేవు. ఒకవేళ చేసిన పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంక దేనికన్నా ఒక పదవి ఆశించి చేసే రోజుల్లో మీరు ఏ పదవిలో లేనప్పుడు కూడా, అంటే ఎమ్మెల్సీగా కానప్పుడు కూడా, ఒక సామాన్య ఉపాధ్యాయుడికి ఉన్న టైంలోనే మీరు మీ వంతు తీవ్రంగా ఖర్చు పెట్టి పేదవాళ్లకు నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు, ఇచ్చారు, చేశారు. కరోనా టైంలో అయితే ఇక ఏమి చెప్పనవసరం లేదు. కరోనా టైంలో మీ గురించి ఇంత చెప్పినా తక్కువే, అంత కష్టపడ్డారు. మరి ఇంత కష్టపడే మీలాంటి వ్యక్తి ఫ్యూచర్లో ఒక శాసనసభ్యునిగా, ఆ తర్వాత మీకు అన్ని వేళ తోడుగా ఉండే ఆ దైవం వల్ల ఒక మంత్రిగా జిల్లా ప్రజలు చూసే అవకాశం ఉందా? ఏం లేదు, నేను ఒక చిన్న స్థాయి నుంచే నేను ఎదిగాను. ఎప్పుడు కూడా ఏ పనైనా ఒక బాధ్యతగానే చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని చెప్పడం, విజయం సాధించడం, ఇవన్నీ కూడా నేను ఆశించిన దానికంటే ఎక్కువే. సో నేను ఇంకొకటి ఏదో ఆశించడం కంటే, నేను ఉన్న దాంట్లో నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను పని చేయగలిగితే అదే నా జీవితానికి ఒక గొప్ప అర్థం అని అనుకుంటాను. సో నేను టీచర్ ఎమ్మెల్సీగా నేను ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉన్నాను. నేను వీళ్ళందరికీ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ప్రభుత్వం లేదా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశించినా నువ్వు ఇలా పని చేయాలి, అలా పని చేయాలంటే 100% నేను ఆయన చెప్పిన పని చేస్తాను. కానీ ప్రస్తుతానికి నన్ను అడిగితే మాత్రం నేను టీచర్ ఎమ్మెల్సీగా చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ చేయడానికే నా ప్రయత్నం అని మాత్రం చెప్పగలను. సో ఒకవేళ మీరు ఈ ఉపాధ్యాయ వృత్తిలో రాకుండా ఉంటే మీరు దేంట్లో ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు? అటు వ్యాపారంలోకి వెళ్ళేవాళ్ళ, లేదా పొలిటికల్గా వెళ్ళేవాళ్ళ, లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళేవాళ్ళ? నేను చిన్న వయసు నుంచి 3వ తరగతి నుంచి కూడా నేను టీచర్గా ఉండాలని కోరుకునేవాడిని. అయితే దురదృష్టవశాత్తు నేను ప్రభుత్వ టీచర్ కావాలనుకున్నాను. అలా కాలేకపోయినాను. ఆటోమేటిక్గా నేను ప్రైవేట్ టీచర్ని కావడం, కాలేజెస్ పెట్టడం, ఇలా టర్న్ అయిందే. కానీ బట్ ఎయిమ్ అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక టీచర్ కావాలన్నదే నా కోరిక. మీరు టీచర్ కాకపోతే మంచిదే సార్. గవర్నమెంట్ టీచర్ కాకుండా ప్రజలకు బాగా సేవ చేస్తున్నారు. టీచర్ అయ్యంటే అవకాశం ఉండేది కాదు. కొంత విద్యా సంస్థలు పెట్టడం వల్ల పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు, అటు సొసైటీకి దగ్గర అయిపోయారు. నా దగ్గరికి వచ్చిన ఏ కన్సెషన్ కోసం కానీ, ఏ బాధతో ఎవరు వచ్చినా కూడా నాకు తెలిసి నేను కాదని లేదు. ఏదో నాకు చేతనైనంత వరకు, వాళ్ళు అడిగినంత చేయలేకపోయినా నాకు చేతనైనంత వరకు నేను చేస్తూనే వచ్చాను మొదటి నుంచి కూడా. సార్, ఇకపోతే మీరు చాలా అదృష్టవంతులని, మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఖచ్చితంగా దైవం మీకు తోడుగా ఉంటుందని, చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ పదవిలో పోటీ చేసినా లేకపోతే ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ అవుతుందని చెప్పి మీ ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు మాకు. ఏం సార్? నేను అది భగవంతుడు ఇచ్చినటువంటి ఆయన బ్లెస్సింగ్స్ అనే అనుకుంటాను. జాగ్రత్తగా ఆలోచిస్తే కొంతవరకు ఆయన దయాదాక్షిణ్యాల మీద అలా జరిగిందన్నదే అనుకుంటాను. కానీ నేనైతే ఒకటి చెప్పగలను, నా మీద పెట్టినటువంటి అది అదృష్టమా ఇంకోటి అని తీసి పక్కన పెడితే, నా మీద పెట్టినటువంటి బాధ్యత, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి నిర్ణయాలలో భాగంగా నాకు ఏదైతే బాధ్యతలు అప్పగిస్తాడో, డెఫినెట్గా నేను పేదవాళ్ళకి కానీ, నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ పనిచేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను. కానీ 10 మంది నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేసి వారికి ఇబ్బంది కలిగించే పని అయితే ఎప్పుడైతే చేయను. సార్, మీరు ముఖ్యమంత్రిని కలవాలంటే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? మీరు కూడా నెలల తరబడి వెయిట్ చేయాలా? నేను పెద్దగా కోరికలు అయితే ఏముండవు. ఆయన్ని వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్నగా ఏదైనా మాట్లాడతాను. నేను అనుకున్నప్పుడల్లా నేను మాట్లాడగలిగాను ఆయనతో. ఆయన దగ్గరికి పోయినప్పుడు కూడా చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగానే నేను బయట వస్తాను. ఎందుకంటే ఏది కాదన్నాడు ఆయన. అట్లాంటి ఒక మంచి వ్యక్తి. మీరు చాలా చోట్ల ఎయిర్పోర్ట్లో సీఎం గారిని కలిసినప్పుడు కూడా మీ ఇద్దరు ఫీలింగ్స్ మేము చూస్తుంటాము. సార్ బాగా సీఎం గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవటము, చేతులు వేయటం అన్ని గమనిస్తూ ఉంటాం. బాగా కలిసిపోతుంటాం. ఇకపోతే సార్, మీకు సజ్జల రామకృష్ణ గారితో బంధుత్వం ఏమైనా ఉందా, లేకపోతే ఇందులోకి వచ్చిన తర్వాతే పరిచయం? నన్ను అసలు ఫస్ట్ ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేయమనే ప్రపోజల్ వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచే. సో అందుకే నాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలా ఓపిక ఆయనకి. అంటే సీఎం గారిని అందరూ కలవలేము. అలాంటి పరిస్థితుల్లో సెకండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే ఎంత ప్రెషర్లో ఉన్నా ఓపికగా వింటారు. ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కలిగిస్తారు. సో అట్లాంటి నేను ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. ఒక గ్రేట్ లీడర్. అందుకే నేను ఆయనకు అభిమానంగా ఎప్పుడు కూడా ఆయనకు దగ్గరగా ఉంటాను. సార్, ఇంకొక 3-4 నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎలక్షన్ చాలా గట్టిగా ఉంటాయి, నువ్వా నేనన్న రీతిలో ఉంటాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు చాలా కీలకంగా
వాళ్ళ పాత్ర ఉంటుంది, వాళ్ళ ఓటింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా అతను 10 మందికి చదువు చెప్పే ఉపాధ్యాయుడు కాబట్టి ఒక 100 ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి టైంలో మీరు ఇంకా కొన్ని ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ఉన్నవి, అవి ఇంకా ఇవ్వలేదు. ఈ 3 నెలలు ఇచ్చే అవకాశం ఉందా? ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను ఇక్కడ 2 పాయింట్స్ చెప్తాను మీరు అన్న దాంట్లో నుంచి. ఒకటి, ఎలక్షన్స్ నువ్వా నేనా అన్నట్లుంటాయి అన్నదాన్ని నేను నమ్మట్లేదు. ఎలక్షన్స్ వీలైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉంటాయి. అది చెప్తే కొంతమందికి నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ వాస్తవాలు తెలిసినటువంటి పొలిటీషియన్కి అయితే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది ఎలక్షన్స్ అనేది, ఆయన చేసినటువంటి పథకాలు అలాంటివి. ఇకపోతే రెండవది, ఇప్పుడు ఒకరు చెప్తే ఇంకొకరు ఓట్లు వేసే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ఈరోజు భారతదేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ అయితే కంపల్సరీగా ఉంది. అలా ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతూ ఉన్నారు, అంత అప్డేట్ అవుతూ ఉన్నారు. ఇకపోతే టీచర్స్ లేదా ఎంప్లాయీస్ గురించి కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేది మీరు మాట. నాకు తెలిసి అయితే జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకొంత అని. గత ప్రభుత్వాల కంటే మిన్నగానే ఈరోజు కొన్నింటిలో మనకి పాజిటివ్గా ఉన్నాయి. కోవిడ్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 2 సంవత్సరాలు అతలాకుతలం చేసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి కొంతవరకు ప్రభుత్వం హెల్ప్ చేయగలిగింది. భవిష్యత్తులో మనకి ఏదైనా ఇంకా బెటర్గా ఇంకా ఏదైనా చేయించుకోగలిగిన పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే ఉంటుంది. ఈ విషయం ప్రతి ఎంప్లాయీ కూడా చెప్తారు, కాకపోతే ఈరోజు ఊరికనే చెప్తున్నారే కానీ ఎంప్లాయీస్ అందరికీ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరింత ఉన్నతంగా మనము పనులు చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ రోజుకి వచ్చేటప్పటికి డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి అందరూ కూడా అండగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇప్పుడు దాకా మనం తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్తో ఇంటర్వ్యూ చేసాము. అయితే ఒకటి మాత్రం వాస్తవం, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్సీగా కన్నా ప్రజాసేవకుడు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే తెలిసే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి, మినిస్టర్ కన్నా కూడా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఎవరంటే ఖచ్చితంగా పలానా ఆయన అని చెప్తారు. ఎందుకంటే ఆయన మనసు అలాంటిది, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అలాంటివి. తన సొంత నిధులు వెచ్చించి ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. నిధులు వెచ్చించడం ఒక ఎత్తు అయితే ఆయనే డైరెక్ట్ గా ఆ సీన్ లోకి వచ్చి ఆయనే ఇటు సేవా కార్యక్రమాలు చేయటము, ఇటు అన్నదానాలు చేయటము, ఎవరికైనా సహాయం చేయటం కానీ ఆయనకే సాధ్యము. ఇక కరోనా టైంలో అయితే ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా తక్కువ అనుకోవచ్చు ఆయన సేవలు. ఎందుకంటే అయిన వాళ్ళే, సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లెళ్ళే, సొంత భార్య బిడ్డలే దగ్గరికి రాలేని పరిస్థితుల్లో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేనున్నానంటూ ఆ చనిపోయిన కరోనా సేవలను దగ్గరుండి వాళ్ళ అంత్యక్రియలు చేయటము, ఇక అది ఆయనకే సాధ్యం, బహుశా ఎవరికి సాధ్యం కాదు. అలాంటి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ఆయన గురించి. అలాంటి వ్యక్తి మనం గతంలో కూడా ఇలాంటి మంచి వ్యక్తితో ఇంటర్వ్యూ చేసాము, ఇది 2వ సారి ఇంటర్వ్యూ చేస్తున్నాము. అప్పుడు మనం చెప్పినట్టే భారీ మెజారిటీ మీరు గెలుస్తారు సార్ అన్నాము, అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచి చూపించారు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా ప్రజల తరపున, ఇద్దరు తరపున కూడా ఫ్యూచర్ లో ఆయన ఒక శాసనసభ్యునిగా, దేవుని దయ వల్ల ఒక మంత్రిగా కూడా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లా ప్రజలు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అలాంటి మంచి వ్యక్తి అయితే మాకు మరీ మంచిది, మంచి సహాయం చేసే గుణం ఉంది, మంచి మానవత్వం ఉంది, ఒక ఉపాధ్యాయుడు వృత్తిలో ఉన్నాడు కాబట్టి అతనైతే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే రేపు జరిగే 2024 సాధారణ ఎన్నికల్లో నువ్వా నేనా అన్న రీతిలో జరిగే అంత సీన్ లేదు. వన్ సైడే వారుండే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి మనసు వెన్న లాంటిదని, మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తారని, జగన్మోహన్ రెడ్డిని అత్యంత దగ్గరగా నేను చూశానని, ఏది చెప్పినా గానీ చేస్తారని, మనసు వెన్నపూస లాంటిదని అంటున్నారు. ఖచ్చితంగా అటు కుప్పం మున్సిపాలిటీ కానీ, నెల్లూరు కానీ క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర రాష్ట్రంలో ఒక జగన్కే దక్కుతుందని, అలాంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 24 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అదేవిధంగా 175కి 175 ఎందుకు సాధ్యం కాదు, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఒక పట్టుదల అనేది ఉంటే ఎందుకు సాధ్యం కాదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. 175 స్థానాలు గెలుస్తామంటున్నారు. తెలంగాణ ఎన్నికలతో ఆంధ్ర ఎన్నికలను పోల్చొద్దు. తెలంగాణ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా అటు లోకల్ ఎలక్షన్ కానీ, ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఇంకొక ఎలక్షన్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ అన్నింటిలో కూడా టీఆర్ఎస్ ఓటమి చెందుతూ వస్తుందని, అదే ఏపీలో తీసుకుంటే ఏ ఎన్నిక జరిగినా కానీ 100కు 100% వైసీపీ గెలుస్తుందని చెప్పి, అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్కి ఎలాంటి ఢోకా లేదని, ఇక చేర్పులు మార్పులు సహజంగా ప్రతి ప్రభుత్వం చేస్తుందని చెప్పి దాంట్లో ఎలాంటి అపోహ లేదని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచి తీరి సీఎం అవుతాడని, మరో 30 సంవత్సరాలు కూడా ఆంధ్రాను పరిపాలించే ఏకైక దమ్మున నాయకుడు జగనే అంటున్నారు. ఇక ఆయన 9 నెలల
ఈ ఎమ్మెల్సీ పదవి కాలంలో ఎన్నెన్నో ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ చేయని కూడా అటు చైల్డ్ కేర్ విషయంలో కానీ ఎంప్లాయీస్ కి ఇటు జీతాల పంపిణీ విషయంలో కానీ కాంట్రాక్టులు రెగ్యులర్ చేయడం విషయంలో కానీ ఎంత సేవ చేసినా కానీ అదేవిధంగా స్కూల్స్ కి రికగ్నేషన్ విషయంలో 3 నుంచి 8 ఏళ్ళకు మించిన ఘనత కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్కే దక్కుతుంది. అలాంటి మంచి వ్యక్తితో ఈరోజు మనం ఇంటర్వ్యూ కార్యక్రమం చేశాము. త్వరలోనే ఆయన మరిన్ని ఉన్నత పదవులు సాధించి ఇంకా పైకి ఎదగాలని చెప్పి మన ఛానల్ తరపున జిల్లా ప్రజల తరపున మనం కోరుకుంటున్నాము. నమస్తే, థ్యాంక్ యూ.